హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇంకొక డోరీస్ ప్రిపేర్ చేసేద్దాం. ఏం లేదు, నేను ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేసిన కదా, దానికి సంబంధించి ఆ కస్టమర్ అయితే డోరీస్ అడిగినరు. అది నేను బ్లౌజ్ పీసు శారీకి క్రాస్ వచ్చిందని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రా కట్ చేసిన. అయితే అది వేస్ట్ క్లాతే, పాడేస్తా అనుకున్నా. ఇంకా బెటర్ అయింది, ఎందుకంటే కస్టమర్ అడుగుతారని నేను అనుకోలేదు. అక్కడ నాకు ఇది బ్లౌజ్ మంచిగా వచ్చింది, నాడలు కూడా ఉంటే బెస్ట్ కదా. మేమైతే నాడలు అంటాం, అసలు డోరీస్ అంటే కూడా ఎవరికి తెలియదు ఏం డోరీస్ అంటారు అట్లా. అయితే అక్క దానికి కూడా నాడలు పెట్టారా అని అడిగింది. సరే క్లాత్ ఉందా అని చెప్పేసి చూసేరగలంటే ఉంది, బై ఛాన్స్ పాడేస్తే ఇబ్బంది అవుతుండే. అయితే ఇట్లా జస్ట్ 1 ఇంచ్ క్లాత్ కట్ చేసేసుకొని బాగా సన్నంగా కుట్టేసుకున్నా. ఇది నేను ఎప్పుడైనా సరే ఎవరికి నాడలు కుట్టినా కానీ 2 సార్లు కుట్టేస్తుంది దాన్ని, డబుల్ స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఎక్కడన్నా కొంచెం మనం కుట్టేటప్పుడు అటు ఇటు జరిగిపోతుంది కదా, ఒక దగ్గర పెద్దగా వస్తుంది కుట్టు, ఒక దగ్గర సన్నం వస్తుంది. అట్లా కవర్ చేయడానికి కూడా నెక్స్ట్ టైం వేసుకొస్తే కుట్టు మంచిగా వస్తుంది. అందుకని చెప్పేసి నేను 2 సార్లు కుడుతుంది దాన్ని. కుట్టేసి లూప్ టర్నర్తో తొందరగా అయిపోయింది పని. ఇది పెట్టేసి అక్కడ లాకేసేసి దానికి తీసేసుకోవడమే, అంతే. మస్తు సింపుల్ అసలు. ఇది కొనుక్కొచ్చుకున్న నుంచి చాలా ఈజీగా అయిపోతుంది పని అయితే, మస్తు తొందరగా అయిపోతుంది. అంటే ఎక్కువ నీడిల్ సూది పెట్టేసుకొని తీసి దారం మళ్ళీ దానికి టైట్ చేసేసుకొని కొంచెం ఇబ్బంది అవుతుండే. ఫాస్ట్గానే అవుతుంది కానీ కొంచెం టైం పడుతుంది. ఇది ఇంకా సూపర్ ఫాస్ట్ అన్నమాట. మస్తు అంటే మస్తు ఈజీగా, చాలా సన్నం వచ్చినాయి. ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు మనము క్లాత్ మొత్తం క్రాస్ కట్ చేసేసి దాన్ని స్టిచ్ చేసుకొని కుట్టేసుకునేదాకంటే కొంచెం లేట్ అవుతుంది. ఇట్లా స్ట్రేట్ క్లాత్ కూడా తొందరగా, దీంతో అనేది తొందరగా అయిపోయింది. ఇక ఎప్పట్లా కాకుండా కొంచెం పెద్దగా హ్యాంగింగ్స్ పెట్టావా కిందికి అని అడిగింది డోరీస్కి. అని చెప్పేసి నేను 5 ఇంచెస్ తీసుకున్నా. యాక్చువల్గా అయితే నేనేం కొలతలు తీసుకోను, క్యాజువల్గానే కుట్టేస్తా. ఇక మీకు చెప్పాలి కాబట్టి కొలతలు తీసుకున్నా, 5 ఇంచెస్ తీసుకున్నా. అయినా సరే కొంచెం క్లాత్ అన్నది కొంచెం అటు ఎక్స్ట్రా అవుతుంది కంపల్సరీ, దేన్ని కూడా కరెక్ట్ రాదు. ఎన్ని ఇంచెస్తో తీసుకున్నా కంపల్సరీ అందరికీ అవుతుంది, కాకపోతే ఎవరు చెప్పరు. ఇక ఇట్లా స్టిచ్ చేసేసుకొని ఇక మనం డోరీస్ పెట్టేసుకొని కుట్టేసుకోవడమే. ఇట్లా పెద్దగా పెట్టి నుంచి అయితే కొంచెం మంచిగా కనిపించినాయి డోరీస్. అంటే ఇది ఇట్లా జారిపోవడం ఉంటుంది కదా బట్ట మొత్తం, క్లాత్ మంచిగా కనిపించినాయి. అట్లా కొంచెం పెద్దగా పెట్టుకుంటే మంచిగా వచ్చింది నాకు. ఇంకా ఇట్లాంటి క్లాత్ ఏదైనా ఉంటే తీసి ఇంకా ఎవైనా సరే డిఫరెంట్ టైప్స్లో కుట్టాలన్న ఆలోచన వచ్చింది. చూడాలి, ఇట్లయితే మస్తు మంచిగా వచ్చింది. ఈ క్లాత్ ఇట్లా బుగ్గ వచ్చినట్టు వచ్చి మంచిగా కనిపించింది బ్లౌజ్కి అయితే. కుట్టిన తర్వాత బ్లౌజ్కి ఆ కస్టమర్ కొంచెం మరి ఇట్లా డోరీస్ పెట్టేటప్పుడు మెడపైకి వస్తే ఆ కస్టమర్కి ఇష్టం ఉండదు. అందుకే నేను 3 ఇంచెస్ తీసుకున్నా, కొంచెం హైట్ ఉంటుంది. ఆమెకు 3 ఇంచెస్ అయితేనే కొన్ని నాడలు కరెక్ట్ సెట్ అయినాయి. మరి మామూలుగా అయితే 2 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా కుట్టే వాళ్ళకి 2 ఇంచెస్ అయితే సరిపోతుంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొందరు ఉంటారు కదా లావుగా హైట్గా, వాళ్ళకైతే 3 ఇంచెస్ తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.